గౌరవ సంగారెడ్డి DCHS గారి ఆదేశాల ప్రకారం మొన్న మన హాస్పిటల్లో సదాశివపేట హాస్పిటల్లో నిషాద్ బేగం బేబీ డెత్ జరిగిన మగ పిల్లగాడి డెత్ గురించి కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేయడానికని మమ్మల్ని పంపించడం జరిగింది. దాని మీద అన్ని వివరాలు సమగ్రంగా ఎంక్వైరీ చేసి నోట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని సంగారెడ్డి సార్కి పంపించడం జరుగుతుంది. దానికి తగిన విధంగా దానికి తదనుగుణంగా చర్యలు సంగారెడ్డి సార్ తీసుకోబోతుంది. దాంట్లో కంప్లైంట్ ఏంటంటే డెత్ బేబీ బాయ్ డెత్ అయిన దాని విషయంలో స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు డెలివరీ చేయడంలో అని. దాని గురించి మదర్ ఎప్పుడు వచ్చారు, ఎవరెవరు అటెండ్ అయిన డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఏం చేశారు, వాళ్ళకి ప్రాబ్లం ఏమొచ్చిండే, ఆ ప్రాబ్లంకి ఇమీడియట్గా డాక్టర్ కానీ స్టాఫ్ కానీ ఏం చేసి అనే దాని గురించి నోట్ చేసుకోండి. సార్ చెప్పు అంతా సార్ చేస్తాడు. ప్రాథమికంగా మనం చేసింది ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ని సంగారెడ్డి సార్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరిది తప్పు ఎవరిది రైటు ఏంటి ఎక్కడ తప్పు జరిగింది అనేదంతా సారు ఫైనల్ ఒపీనియన్ తీసి వాళ్ళ మీద యాక్షన్. సోమవారం ఉదయం సదాశివపేట ప్రభుత్వ హాస్పిటల్కి నిషాద్ బేగం మా సిద్ధాపూర్ కాలనీకి చెల్లిన పిల్ల. ఆమెకి మ్యారేజ్ చేసి హైదరాబాద్ ఇచ్చిండు మా బాబాయ్ కూతురు. అయితే ఫస్ట్ డెలివరీ తల్లిగారు ఇంట్లో చేయాలని ఇక్కడ సాస్పేట్కి వస్తే సాస్పేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న సోమవారం 11 గంటలకి అడ్మిట్ చేసిన డెలివరీ కోసం. నిన్న మంగళవారం 4:50కి డెలివరీ అయింది. అయితే ఆమెకి నొప్పిలు 12 గంటల నుంచి వస్తుంది, మధ్యాహ్నం 12 గంటల నుంచి. గాయత్రి మేడంకి ఆమె వాళ్ళ తల్లి చేతులు జోడించి, మేడం నా కూతురికి ఇట్లా నొప్పిలు అవుతున్నాయి, డెలివరీ అవుతుందేమో, మీరు ఆగండి అంటే, ఏం కాదు నార్మల్ అయితే ఆగండి, మీరు అట్లా ఏం లేదని. గాయత్రి మేడం 1 గంటలకి ఏమో వెళ్ళిపోయింది హాస్పిటల్ నుంచి, హాస్పిటల్ నుంచి. అయితే మళ్ళీ 2 గంటలకి పిల్ల నొప్పిలు వస్తుందని నర్సుల దగ్గర పోయింది వీళ్ళ తల్లి, నిషాద్ వాళ్ళ తల్లి. నా కూతురు ఎట్లనో చేస్తుంది, రండి అంటే, అన్నం తినుకుంటా బిర్యానీ మేము పార్సల్ తెచ్చుకున్నాం, అన్నం తింటున్నాం కదా, నువ్వు కనబడకు వచ్చిందా, వస్తాం పో అని నిన్న ఇది చేసి కోపం చేసి పంపించిన. ఎల్లగొట్టిన ఆమెకి. ఎల్లగొడితే ఆమె లబో లిబో అంటే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయినాక పిల్లగాడు బాబు పుట్టి చనిపోయింది. అయితే గాయత్రి మేడం నిర్లక్షణ వల్ల ఇది అయిందని, ఆ నర్సుల నిర్లక్షణ వల్ల అయిందని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకి మరియు హెల్త్ మినిస్టర్ మా దామోదర్ రాజనరసింహ గారికి మనవి చేస్తున్నాం. మేము దామోదర్ సాబ్ తోటి కూడా అతి త్వరలో కలుస్తాం. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతున్నది, జిల్లా అధికారులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను జిల్లా అధికారి సూపరింటెండెంట్ గారికి మాట్లాడితే, ఆ సారు ఈరోజు వస్తా మేము కమిటీ చేస్తున్నామని వచ్చారు, కానీ ఆ సార్ రాలేరు. మా జైరాబాద్ సూపరింటెండెంట్ గారికి ఇన్ఛార్జ్ చేసి ఆ టీంకి పంపించినారు. అయితే వాళ్ళు కూడా చెప్పిన, మేము ఆల్రెడీ ఆ నిషాద్ బేగం తోటి కూడా సార్కి మాట్లాడిపించినాం. నిషాద్ బేగం కూడా చెప్పిన, వాళ్ళ తల్లి వాళ్ళు అందరు చెప్పిన ఇట్లా అయింది సార్ అని. అయితే సరే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు వాళ్ళు, కానీ మాకైతే ఆ ఆఫీసర్ల మీద నమ్మకం లేదు. మేము హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి దగ్గర పోతాం, జయారెడ్డి గారితో, నిర్మల మేడం తోటి కూడా మాట్లాడిపించడం జరిగింది, యాక్షన్ తీసుకుంటారని చెప్పినారు.